హాయ్! హలో అందరికీ. నేనైతే మొన్నొచ్చేసి 20థ్‌న ఈషా లైఫ్‌లో జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఈషా లైఫ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను యోగాకి. సో, అందుకని మొన్న ఫ్రైడే 20థ్‌న వెళ్ళాననమాట. సో, ఇది స్టార్టింగ్ అనమాట. ఇంకా ఎంటర్ అవ్వంగానే ఒక హాల్‌లా ఉంటది. అందులో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఇలా డిస్‌ప్లే చేస్తారు. ఇది స్టార్టింగ్ అనమాట. సో, ఇట్లా ఉంటది బయటంతా. యాక్చువల్‌గా అయితే చాలా బావుందండి. నాకైతే బా నచ్చింది. ఇట్లా బయట నుంచి లోపలికొచ్చిన తర్వాత మనకొక బాస్కెట్ ఉంటది. కావాలంటే మనం వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చనమాట. సో, ఇక్కడ ఇదిగో యోగా మ్యాట్స్ ఉన్నాయి ఫస్ట్. మంచి డిస్కౌంట్‌లో ఉన్నాయి ఇవైతే. అండ్ అక్కడ క్లాత్స్ అవి గూడా చాలా బావున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి వాళ్ళు భైరవి అమ్మవారిని కొలుస్తారనమాట. సో, అక్కడ నేను ఇట్లా పిక్ దిగాననమాట. నాకు చాలా డిఫరెంట్‌గా, బ్లెస్సెడ్‌గా అనిపిచ్చింది. ఇంక ఇవన్నీ వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. మీరు కావాలంటే భైరవి అమ్మవారిది ఇలా ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా అక్కడ ఇలా డిఫరెంట్‌గా దీపాలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి రుద్రాక్షలు అన్నమాట. ఇదంతా అక్కడ స్టార్టింగ్‌లో వెళ్ళినాక ఉండే స్టోర్‌లో అన్నమాట ఇవన్నీ. ఇదిగో ఇట్లా క్లాత్ బ్యాగ్స్ కానీ, సో, అంతా అన్నీ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ఏమంటారు చీరలు ఇట్లాగా టాప్స్ అవి కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ వెళ్ళగానే ఇలా ఉంటది ఎంట్రీ. ఇంకా సద్గురుకి సంబంధించిందంతా ఇలా బుక్స్, క్యాసెట్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పా కదా! యోగా మ్యాట్స్ అనమాట. యోగా మ్యాట్స్ పెట్టుకునే కవర్ కూడా చాలా బాగుంది. ఇంక ఇవన్నీ కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ అనమాట. యాక్చువల్‌గా పెయిన్ బామ్స్ అని అవని, ఇవన్నీ ఇట్లా రాగివి అవన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలన్నా హెల్తీ ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఇషా లైఫ్ అని చెప్పి స్టార్టింగ్‌లో ఇలా పిక్ దిగాను సరదాగా. సో, యాక్చువల్‌గా ఇందులో రెస్టారెంట్ కూడా ఉంటది. అండ్ ఇదిగోండి ఇది రెస్టారెంట్. నేనైతే ఆ రోజు చపాతీ తినేసాను అంతే. బట్ ఫుడ్ అయితే చాలా బావుంది. ఇదొచ్చేసి వీళ్ళు డిఫరెంట్‌గా దీంట్లో ఇచ్చారు సోంపు. అండ్ ఇది బిల్ అనమాట. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చి పిక్ తీసాననమాట. అలాగే అక్కడ సైడ్‌కి స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ ఉంటే నేను అది తీసాను. ఇదొచ్చేసి ఎవరైనా బర్త్‌డే, మ్యారేజ్ డే అయితే ఇలా ఇస్తారంట హారతిచ్చి బొట్టు పెడతారంట. ఇంకిలా సద్గురు కటౌట్స్ ఉంటే నేను అక్కడ ఫోటో దిగాననమాట. సో, ఇక్కడ నుంచి పైకి వే ఉంటది యోగాకి. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకొక రూమ్‌లో సెపరేట్‌గా ఇలా భైరవి అమ్మవారైతే ఉంటారు. ఇక్కడ పక్కకు ఉంది చీర ఎందుకలా పక్కకు కట్టారో నాకైతే ఐడియా లేదు. ఇదొచ్చేసి దీపము చాలా బావుందని చెప్పేసి పిక్ తీసాననమాట. జనరల్‌గా మనం అమ్మవారికి చీర కట్టడం చూసాం గానీ, ఇట్లా ఎప్పుడూ చూడలేదు నేను. ఇక్కడ ఇది వాటర్ తాగడానికనమాట. ఇంకా సద్గురు కొటేషన్స్, ఇట్లా ప్రాక్టీస్ యోగా, బెస్ట్ టైమ్ టు ప్రాక్టీస్ యోగా అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ కూడా లోపల కొన్ని ప్రొడక్ట్స్ డిస్‌ప్లేలో ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి మహాముద్ర అని చెప్పేసి దాంట్లోనే రెస్టారెంట్ అనమాట. సో, నేను చెప్పా కదా! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ తిన్నానని. బట్ టోటల్ వెజ్జే. అక్కడ ఏదో ఫెస్టివల్ కూడా జరుగుతుంది. డిఫరెంట్ ఫెస్టివల్స్ ఏవో జరుగుతాయి. ఇప్పుడు మ్యాంగో ఫెస్టివల్ అది కూడా జరుగుతూ ఉంది సమ్మర్‌లో. ఇదొచ్చేసి నేను వెళ్ళిన యోగా రూమ్ అనమాట ఇది. సో, అన్నీ ఇలా సద్గురు కొటేషన్స్‌తో ఉంటాయన్నమాట. సో, ఇదంతా. సో, యాక్చువల్ సెక్షన్ గైడ్‌లైన్స్ అండ్ సెక్షన్ విల్ బి బిగిన్ షార్ట్‌లీ అని. ఎందుకంటే ఇంకా కొంతమంది కోసం మేము వెయిట్ చేస్తున్నామనమాట ఆ రోజు. సో, ఇక్కడ సద్గురు ముందు ఇట్లా చిన్న దీపము అండ్ ఫుట్ ప్రింట్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో, ఇలా టీవీ స్క్రీన్ ఆన్ చేసి ఉంది. ఇక్కడి నుంచి ఏసీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ దీపం దగ్గర చిన్న ఇట్లా క్లాత్ అండ్ విభూతి ఉంది ఆయన అట్లా పాదాల మీద అనమాట. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో, నేను వెళ్ళేటప్పటికి ఎవ్వరు రాలేదు. అక్కడి నుంచి బయటకొస్తే ఇంకో ఫ్లోర్‌లో కూడా ఉంది యాక్చువల్‌గా. సో, ఇట్లా మనకి పైకి ఎక్కుతున్నప్పుడు ఏకాదశి గురించి ఇట్లా అంతా ఉందన్నమాట. యాక్చువల్‌గా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. నేనెళ్ళింది సెకండ్ ఫ్లోర్‌లో అనమాట. ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ మెనూ అనమాట. సో, మెనూ అంతా అయితే నాకు చదివితే ఏదో డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మళ్ళీ అవన్నీ నేను ఒక్కదాన్నే ఎళ్ళాను యాక్చువల్‌గా. మళ్ళీ అవన్నీ నేను తినగలనా లేదా అని చెప్పేసి జస్ట్ చపాతీ చెప్పేసుకున్నాను అంతే ఇంకా. ఆ నేమ్స్ చదువుతుంటే కూడా డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళు తులసాకులేశారు వాటర్‌లో అనమాట. సో, ఎవ్రీ వాటర్ బాటిల్‌లో తులసాకులున్నాయి. రా ఇది రెస్టారెంట్ లుక్ అనమాట. స్టార్టింగ్ వెళ్ళగానే మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. రా మ్యాంగో జ్యూస్ అని చెప్పేసి. ఇది ఓవరాల్‌గా లుక్ అయితే సంథింగ్. ఇది లోపల ఇంకోటి కొంచెం బయట ఇట్లా గ్లాస్ డోర్స్‌తో ఇలా కూడా ఉందన్నమాట. ఇదిగో ఇదే యాక్చువల్‌గా. అట్లా నేను ఫస్ట్ చెప్పాను కదా! స్టోర్ ఉందని. ఆ స్టోర్‌లోంచి బయటికి రాగానే ఇట్లా రెస్టారెంట్ ఉంటది.
రెస్టారెంట్ ఇలా లోపలే ఉంది, సైడ్కి ఉందన్నమాట. అది ఇదంటే కావాలంటే అవుట్డోర్ కూడా ఉంది. మేబీ ఈవినింగ్ బాగుంటుంది కానీ ఇది చెప్పా కదా యోగాని. సో ఇదైతే జస్ట్ ఉర్లీ టైపు. ఇట్లా లోపలికి వెళ్తే సైడ్కి చిన్న ఆఫీస్ రూమ్ లాగా ఉంది. ఇలా ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇందాక చెప్పా కదా కొన్ని ప్రొడక్ట్ డిస్ప్లే చేసి ఇంకా భైరవి అమ్మవారిది ఇట్లా అని చెప్పేసి ఇలా కిందకి వెళ్ళి మొత్తం చేశాను అనమాట. ఇక్కడ పౌర్ణమికి సమ్ స్పెషల్ పూజ ఏదో జరుగుతుంది. నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, చాలాసార్లు అనుకున్నా వెళ్దామని. బట్ ఓవరాల్గా చూడడం ఇషా లైఫ్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో ఇక్కడ నుంచి గ్లాస్ డోర్స్ నుంచి మీకు చెప్పా కదా గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో యోగా రూమ్ ఉందని చెప్పాను కదా, అది ఇదనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏం జరగట్లేదు, జస్ట్ నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఇద్దరు చేసేసుకొని వెళ్ళిపోయారు. నా సెక్షన్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి నేను ఇందాక షూట్ చేసిన సెకండ్ ఫ్లోర్. ఇది వచ్చే సేమ్ అలానే ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో లానే ఉంది. సో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే మళ్ళీ ఓవరాల్ లుక్ ఇదనమాట. సో జనరల్గా యోగా అనేది హెల్త్కి మంచిది కాబట్టి సో ఒక్కసారి ఇషా లైఫ్ కూడా చూసినట్టు ఉంటుంది. కోయంబత్తూర్ దాకా ఎలాగో వెళ్ళలేము కాబట్టి అట్లీస్ట్ ఇక్కడైనా వెళ్దాము అన్నట్టు నేను ఒక్కసారి అలా వెళ్ళాను అనమాట. బట్ చాలా పీస్ఫుల్గా బాగుంది అనిపించింది. రెస్టారెంట్ ఫుడ్ బాగుంది, ఇక్కడ క్లాత్స్ బాగున్నాయి, ప్రొడక్ట్స్ బాగున్నాయి. నేనైతే కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఎనీవే ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా, ఇవి ధూప్ స్టిక్స్ అవన్నీ అనమాట.